ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిదినం ప్రభువుతో ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. తలలోంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు. మరొక దినాన మమ్మల్ని సజీవులుగా లేపావు, మమ్మల్ని సమకూర్చావు. ఈ రీతిగా నీ పాదాల దగ్గర మేము ఆయన కొద్ది సమయం గడపడానికి అవకాశం ఇచ్చావు. నీకు వందనాలు. మీ మెల్లనైన స్వరంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకున్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా సంతోషం. మరలా ఈ రీతిగా ఈ యొక్క మరొక దినాన మనం కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న వేయాలని ఆశపడతా ఉన్నా. మనం ఎవరికైనా సహాయం చేసినా, మనం ఎవరికైనా సహాయం చేసినా, మనకెవరైనా సహాయం చేసినా, మనమైనా వాళ్ళైనా మన దగ్గర నుంచి ఆశించేది ఏంటో తెలుసా? చెప్పండి. తెలుసుంటే రైట్. ఏం ఆశిస్తారంటే కృతజ్ఞత, థ్యాంక్స్ కదా. థ్యాంక్స్ చెప్పడం చాలా మంచిది. కృతజ్ఞత కలిగి ఉండడం చాలా మంచిది. కృతజ్ఞతని ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేసిన వారు అనుకుంటారు, ఈ వ్యక్తి నాకు కృతజ్ఞతగా ఉంటున్నాడు. ఒకవేళ మనం కృతజ్ఞత చెప్పకపోతే, థ్యాంక్స్ చెప్పకపోతే ఏమనుకుంటారు? మనం ఏమనుకుంటాం? ఏంది ఈ వ్యక్తికి అసలు కొంచెం కూడా కృతజ్ఞత లేదే అని అనుకుంటాం కదా. సో చూడండి, మరి మనిషి మనకు సహాయం చేస్తే, లేదా మనం ఎవరికన్నా సహాయం చేస్తే కృతజ్ఞతను ఆశిస్తున్నాం కదా. ఒకవేళ కృతజ్ఞత మనం ఆశించినట్లుగా మనకు దొరకకపోతే మనం తిట్టుకుంటాం కదా, వారి గురించి మనం తప్పుగా అనుకుంటాం కదా. అయితే నేటి దినాలలో చాలా మంది దేవుడు ఇచ్చే అనేకమైన ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు, దీవెనలు పొందుకుంటా ఉన్నారు, ఆయన దగ్గర నుంచి సహాయ సహకారాలు అందుకుంటున్నారు. కానీ కృతజ్ఞత కలిగి ఉండే విషయంలో నిర్లక్ష్యాన్ని వహిస్తా ఉన్నారు. ఏం కాదులే, నేను నా తెలివితో తెచ్చుకున్నానులే, నాకుంటున్న పలుకుబడితో తెచ్చుకున్నానులే, నేను అది చేశానులే, ఇది చేశానులే. అదే దేవుడు కొంచెం సహాయం చేశాడు అంతే. మనం ఇలా అనుకుంటా ఉన్నాం. ఇలా అనుకోవడాన్ని బట్టే దేవునికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పలేని దౌర్భాగ్యులంగా ఉండిపోతా ఉన్నాం. దేవుడు చేసిన మేలులను మర్చిపోయి గర్వాంధులుగాను, మూర్ఖ జనంగాను మనం తయారవుతా ఉన్నాం. అయితే దేవుడు నీ నుంచి, నా నుంచి ఆశిస్తున్నది ఏంటో తెలుసా? ఒకసారి కృతజ్ఞత గురించి దేవుని లేఖన భాగాల్లో ఏమని చెప్పబడుతుందో చూద్దాం మనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా రాయబడతా ఉంది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమైనదో చూడండి ఒకసారి. దేవునికి ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు తెలియజేసే వారంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెప్పే వారంగా మనం ఉండాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నా, సంతోషకరమైన పరిస్థితి అయినా, బాధాకరమైన పరిస్థితి అయినా, ప్రభువా ఇదిగో ఈ కష్టములో కూడా నువ్వు నన్ను నడిపిస్తున్నావయ్యా, నీకు కృతజ్ఞతలు. ఈ వ్యాధిలో కూడా దేవనైనా నాకు ఆయుష్నించి నడిపిస్తా ఉన్నావు, నీకు కృతజ్ఞతలు. ఇదిగో ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూడా నన్ను పోషిస్తూ, నన్ను నడిపిస్తూ ఉన్నావు, నీకు కృతజ్ఞతలు. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఇది యేసు క్రీస్తునందు మన విషయంలో దేవుని చిత్తం అంట. ఆయన చిత్తానుసారముగా మనం మెలగవలసిన వారంగా ఉంటున్నాం కదా. దేవుడు చేసిన మేలులను మర్చిపోతూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారము, ఆయన మీద మనము తిరుగుబాటు చేస్తూ, ఆయనను వ్యతిరేకిస్తూ, దేవుడు ఏం చేశాడులే, ఈ చిన్నదానికి గడనా, అబ్బో ఇంకా చేయాల్సినట్టు చాలా ఉండాయిలే అని అనుకుంటూ దేవుడు చేసిన ప్రతి విధమైన మేలును మర్చిపోతున్న వారంగా ఉంటా ఉన్నాం. మనం ఘోరంగా మర్చిపోతా ఉంటా ఉన్నాం.
ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, మనల్ని పోషిస్తా ఉంటా ఉన్నాడు, మన ప్రయాణాల్లో మనకు తోడుగా ఉంటా ఉన్నాడు, కాపుదలను ఇస్తున్నాడు, భద్రతనిస్తా ఉంటా ఉన్నాడు. అనేక రకాలైన నిందలు, అవమానాలు, వ్యాధులు, బాధలు, వాటన్నిటి నుంచి ఆయన మనల్ని తప్పించి నడిపిస్తా ఉంటా ఉన్నాడు. గర్జించు సింహం వలె అపవాది ఎప్పుడెప్పుడు మనల్ని మింగేద్దామని ఎదురు చూస్తా ఉన్నప్పుడు వాడి యొక్క భయంకరమైన కుట్రలు, కుతంత్రాల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తా ఉన్నాడు. అయితే మనం మర్చిపోతా ఉంటాం. మరుపు అన్ని విషయాలలో మంచిది కాదు. మర్చిపోవడం అన్ని విషయాలలో మంచిది కాదు. ప్రత్యేకంగా దేవుని విషయంలో మనం మర్చిపోతున్నామంటే మనం చాలా భయంకరమైన వ్యక్తులని అర్థం. అందుకనే దావీదు గారు చెప్పుకుంటా ఉన్నారు. 103వ కీర్తన చదువుదామా ఒకసారి మనం? 103వ కీర్తన 1-2 వచనాలు చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములో దేని చెప్పుకున్నాడు. మర్చిపోవద్దు. ఆయనను సన్నతించి ఎప్పుడు, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండి ఎప్పుడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? నీ వ్యాధుల్లో, బాధల్లో, ప్రయాణాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో అన్నిట్లో ఆయన నీకు తోడున్నాడు కదా. అనేక మంది మన కళ్ళ ముందు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు, దీనమైన స్థితిగతుల్లో ఉంటా ఉన్నారు. వారందరితో పోలిస్తే నువ్వు బెస్ట్ గా ఉంటున్నావు కదా. దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుడు 3 పూట్ల మనల్ని పోషిస్తా ఉంటా ఉన్నాడు, ఆయుష్నిచ్చి మనల్ని నడిపిస్తా ఉంటా ఉన్నాడు, కాపుదలనిస్తా ఉన్నాడు. ఇంకేం కావాలండి? కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఆలోచించి దేవుడి ద్వారా అనేకమైన మేలులను పొందుకొని కూడా మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెప్పలేని దుర్మార్గులముగా, దౌర్భాగ్యులముగా ఉంటున్నామేమో పరీక్షించుకుందాం. ఉదయకాల సమయంలో దేవా నేను మర్చిపోయినయ్యా, నన్ను క్షమించని అడుగుదాం. ఒకవేళ మర్చిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఇంతవరకు నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నువ్వు నాకు మేలు చేసావు నాయన, ఉదయకాల సమయంలో నీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రభు అంటూ ఆయన పాదాల దగ్గరికి వస్తాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, అనేకమైన మేలులను చేసిన మా దేవుడి, సహాయాన్ని అనుగ్రహించిన దేవుడు, ఆరోగ్యమును, ఆయుష్నిచ్చిన దేవుడు దేవా, మీ మేలులు మేము తలంచుకుంటే అవి మర్చిపోకూడని నాయన ఎంతో గొప్ప రక్షణతో మమ్మల్ని నడిపిస్తా ఉన్నాం. కృతజ్ఞత కలిగిన వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి దేవా. కృతజ్ఞత లేని వారంగా మేము ఉండకుండా నీ చిత్తాన్ని మేము జరిగించే వారంగా మాతో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.